పెద్ద పెద్ద గుళ్ళకాడ దేవుని దర్శనం కాగానే భక్తులకు అన్నప్రసాదాలు పెడుతుంటారు. అన్నము, పప్పు, ఇంకో తీరు కూర, అంచుకు పాపడాలు, ఇంత తొక్కు సాంబారు గుడిని బట్టి అటు ఇటుగా మారుతుంటాయి. ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు వస్తుంటారు కాబట్టి అన్న సత్రాలు పెట్టి ఆకలి తిప్పలు తీరుస్తుంటారు. కడమగుళ్ళ ముచ్చట తర్వాత చెప్పుకుందాం గాని ఓ పారి తిరుపతి కాడ చూద్దాం పాండ్రి. ఎంకన్న కొండకొచ్చే భక్తులకు మంచిగా మసాలా వడలు పెడుతున్నారు అన్నప్రసాదంలా. దినం అన్నం, పప్పు, కొబ్బరి చట్నీ, సాంబారు, రసం, సల్లబొట్టు వడ్డిస్తారు. అంచుకు వడలు కూడా పెడితే ఇంకింత తుర్తిగా తింటారని కొత్త మెనూ తీసుకొచ్చిండ్రు. ట్రయల్ రన్ కింద సోమవారంకెళ్ళి 4 రోజులు సంద వడ్డిస్తున్నారు. రుచి ఎట్లుందో భక్తులను అడిగి తెలుసుకున్నాక పూరాగా చాలు చేస్తారట. కాకుంటే వడల ఉల్లిగడ్డ వేస్తలేరు. దేవుని కాడ మసాలా గట్టు తినరు కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండి చాలా చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్ బాగుందండి, నీట్ గా మా ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. అన్నం, కూరలు సుత మునుపు కంటే మంచిగా ఉన్నాయట. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి రైసే చూడలేదండి. రైసు ముద్దల్లా ఉండి ఏదో ఇంటికి వచ్చామా ఇంటికి తింటున్నామా తెలిసేది కాదండి. ఇవాళ రైస్ చూస్తే ఆ సాంబార్ కానీ ఇక్కడి నుంచి అలబిస్తలేదు. మేము 3 రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి. ఇప్పటికైతే కొందరికే దొరుకుతున్నాయి. తిన్నోళ్ళంతా తారీఫ్ చేస్తున్నారు కాబట్టి వచ్చే నెల 4న రథసప్తమికి వెళ్ళి పూరాగా వడ్డిస్తారట. ఎంకన్న కొండకు పోతే కమ్మటి లడ్డూలే కాదు మంచిగా మసాలా వడలు కూడా తినొచ్చు.